హైదరాబాద్ పాత బస్తీలో అస్థి పంజరం కలకలం రేపుతోంది. నాంపల్లి మార్కెట్ సమీపంలోని ఒక ఇంట్లో ఒక మనిషి అస్థి పంజరం కనిపించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ఇంట్లో 7 ఏళ్లుగా ఎవ్వరూ లేరని చెప్తున్నారు స్థానికులు. ఇంటి ఓనర్ ఏమో విదేశాల్లో ఉంటున్నట్లుగా సమాచారం. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ఆ ఇంటిని ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా అస్థి పంజరం దర్శనమిచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఆ అస్థి పంజరం ఎవరిది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ ఇంటి ఓనర్ని కూడా కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అస్థి పంజరం అక్కడ కనిపించింది అంటే ఖచ్చితంగా చాలా కాలం క్రితం ఇది జరిగి ఉండాలి. కొన్ని ఏళ్ల క్రితం జరిగి ఉండే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తోంది. మరోవైపు అస్థి పంజరం ఇన్నేళ్ల తర్వాత బయటపడితే ఇప్పుడు వాసన రావడం ఏంటి, ఇప్పుడు బ్యాడ్ స్మెల్ రావడం ఏంటి? ఖచ్చితంగా ఒక మనిషిని నిజంగా ప్రాణాలు తీసి అక్కడ ఆ బాడీని వదిలేసినట్లయితే అది ఆ ప్రాసెస్ జరగడానికి చాలా సమయం పడుతుంది. ఒక 6 నెలల్లో సంవత్సరం వరకు సహజంగా స్మెల్ వస్తూ ఉంటుంది ఆ శరీరం కుళ్ళిపోయిన సమయంలో. కానీ అస్థిపంజరం వాసన రావడం ఏంటి? ఒకవేళ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ అస్థిపంజరం బయటపడింది అంటే ఓనర్స్ ఇంతవరకు 7 ఏళ్లుగా కనీసం ఒక ప్రాపర్టీ అక్కడ ఉంటే కనీసం ఆ ఇంటిని ఓపెన్ చేయడానికి కూడా ఎందుకు రాలేదు? ఎవరో ఒకళ్ళకి సహజంగా అద్దెకిస్తుంటారు, లేదా ఏదైనా లిటిగేషన్ సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా అడపాదడపా ఆ ఓనర్స్ ఎవరో ఒకళ్ళు వచ్చి క్లెయిమ్ చేసుకుంటారు. ఆ ఇల్లు ఎలా ఉంది, ఇంకెవరైనా అక్కడ ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే ఎవరైనా ఆక్యుపై చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అనేది సహజంగా చెక్ చేసుకుంటారు. ఆ ఇల్లు శిథిలమైపోకుండా ఉండడానికి వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. కానీ 7 ఏళ్లుగా ఒక ఇల్లు పూర్తిగా క్లోజ్ చేసి ఉంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎక్కడ చూసినా సరే స్క్రీన్లో మనం చూస్తున్నాం. RTV ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తోంది. ఆ ఇంట్లో అస్థి పంజరాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. ఒక స్కెల్టన్ని మనం చూస్తున్నాం. హ్యూమన్ స్కెల్టన్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు ఆ విజువల్స్లో ఎక్కడ చూసినా సరే ఇల్లంతా పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఎక్కడ చూసినా మట్టి పేరుకుపోయింది, దుమ్ము ధూళితో పేరుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.